చూడండి ఫ్రెండ్స్, ఏ ఫ్యామిలీలో అయినా సరే ఎక్కువ సఫర్ అయ్యేది రెండు విషయాల్లో. ఒకటి ఫైనాన్షియల్ విషయంలోనూ, ఇంకొకటి వచ్చేసి బయట వేరే వాళ్ళ మాటలు వినడంలోనూ. ఈ రెండు విషయాలని మనం ఓవర్కమ్ చేసామనుకో, నిజంగా ఏ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ రావు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫైనాన్షియల్గా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్రతకడం, వేరే వాళ్ళ దగ్గర నుంచి అడిగి ఆ యొక్క పూటని గడుపుకోవడం అనేటువంటిది మానేయాలి. పని చిన్నదో పెద్దదో మంచిగా జెన్యున్గా చేసుకుంటూ నీ యొక్క ఫ్యామిలీని నువ్వు పోషించుకునేలాగా ఒకటి ఉండాలి. అలా ఉంటే నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పని చేసుకొని బ్రతకండి, అంతేగాని నలుగురితో తిరిగితే ఆ రోజు గడిచిపోతుంది అనేటువంటి ఆ డిపెండింగ్ అనేది వదిలేయండి. ఫస్ట్ నీ మీద నువ్వు డిపెండ్ అయ్యి చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటూ ఫైనాన్షియల్గా మెల్లమెల్లగా గ్రోత్ అయ్యి నీ ఫ్యామిలీ నువ్వు పోషించుకునేలాగా ఉండాలి. అర్థమవుతుందా? దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి బయట వాళ్ళ మాటలు వినడం వల్ల కూడా ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ వస్తాయి. ఎంతసేపటికి వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు అన్నీ కూడా మన ఫ్యామిలీలో తీసుకొని వచ్చేసి మన ఫ్యామిలీని మనం డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాం. మీ ఫ్యామిలీలో మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. బయట వాళ్ళ మాటలు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ విషయాలని నెగ్లెక్ట్ చేస్తూ బయట వాళ్ళ మాటలన్నీ కూడా ఇంట్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అయ్యేలాగా చూస్తూ ఉంటారు. ఫస్ట్ మీ మధ్య కోఆర్డినేషన్ ఉండాలి, మీ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. మీరిద్దరూ కలిసి, అంటే ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మీరు చేయాలనుకున్నటువంటి పని మంచిగా డిస్కస్ చేసి చేసుకుంటూ వెళ్తే ఎవ్వరికి ఏ ప్రాబ్లం రాదు. ఈ 2 థింగ్స్ని మనము మంచిగా ఫాలో అయ్యి ఓవర్కమ్ చేసి చేసుకుంటూ వెళ్తే అసలు ఏ ఫ్యామిలీలో ఏ గొడవలు కూడా రావని నేను అనుకుంటుంటాను. సో ఇలా మీరు కూడా ఆలోచిస్తారని నా చిన్న హోప్, అంతే.